Yes, we were dealing with supplementary proceedings in part 6 of CPC. And lo, I've dealt with all the three clauses, first three clauses, that is clause A, B, and C of 94. So we'll go into clause D, which speaks about appointment of a receiver of property and enforcement of performance of duties by attaching. See, now, before going into clause D, I would like to complete clause E first. ఎందుకంటే ఇది ఆర్డర్ 38 తో రిలేటెడ్ ఉంటుంది, అందుకని బికాస్ వీఆర్ ఆల్రెడీ డన్ విత్ ఆర్డర్ 38 పార్ట్లీ, రెస్ట్ ఆఫ్ ద పార్ట్ కూడా కంప్లీట్ చేసుకుందాం. సో I'll take clause E first, like make such other interlocutory orders as may appear to the court to be just and convenient అని ఉంది కదా, ఇది interlocutory orders కోసం డీల్ చేస్తుంది. సో యూ ఆల్ నో మనం ఏం చదువుకుంటున్నామంటే సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ కోసం చదువుకుంటున్నాం కదా. సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ ఆర్ నథింగ్ బట్ additional proceedings in relation to the regular procedure in a suits. Like suits లో మనకి తటస్థపడే రెగ్యులర్ ప్రొసీజర్ అండ్ రెగ్యులర్ స్టేజెస్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కాకుండా అవసరమైనప్పుడు ఈ ప్రొసీడింగ్స్ కోర్టు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఈ కోడ్ ప్రొవైడ్ చేసింది అనమాట. So as the bare reading of the section goes, in order to prevent the ends of justice from being defeated, the court may, if it is so prescribed, అంటే ఏం చెబుతుందంటే అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది సెంటెన్స్ తీసుకుంటే ధర్మం అంతరించకుండా చూడడానికి ఈ కోర్టులో ఇంకెక్కడైనా ఇలాంటి ప్రొవిజన్స్ ఉండుంటే కోర్టు ఆ ప్రొవిజన్స్ ని అనుసరించి ఇలాంటి పనులు చేయొచ్చు అని చెప్తుంది. ఎలాంటి పనులు అంటే కింద చెప్తుంది కదా, క్లాజెస్ A to E లో చెప్తుంది అనమాట. ఇటువంటి పనులు అడిషనల్ గా కోర్టు చేయొచ్చు సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ లాగా అని చెబుతుంది అనమాట. ఎందుకు అంటే టు ప్రివెంట్ ఎండ్స్ ఆఫ్ జస్టిస్ అన్నట్టు, అంటే జస్టిస్ ఎప్పుడైనా డిఫీట్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా అడిషనల్ ప్రొసీడింగ్ తీసుకోవాలి అని చెప్పి కోర్టు భావించినప్పుడు ఇటువంటి ప్రొసీడింగ్స్ ని కోర్టు ఇనిషియేట్ చేయొచ్చు అని చెబుతుంది. అందులో భాగంగా ఏం చెబుతుంది అంటే డిఫెండెంట్ కనుక కోర్ట్ నుంచి అబ్స్కాండ్ అవడానికి ట్రై చేస్తున్నా, లేదంటే కోర్ట్ ప్రొసీడింగ్స్ కి రెగ్యులర్ గా అటెండ్ అవ్వకుండా ఉంటున్నా సరే అతన్ని అరెస్ట్ చేసి కోర్ట్ ముందుకి తీసుకురావాలి. ఎందుకంటే అతన్ని సెక్యూరిటీ అడగడానికి, అతను రెగ్యులర్ గా కోర్ట్ ప్రొసీడింగ్స్ కి అటెండ్ అవుతాను అని అని చెబుతూ సెక్యూరిటీ చూపించడానికి ఆ పర్టికులర్ డిఫెండెంట్ ని అరెస్ట్ చేసి కోర్ట్ ముందు తీసుకురావడానికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు అని క్లాస్ ఏలో చెబుతుంది. అండ్ క్లాస్ బిలో చెబుతుంది అదే డిఫెండెంట్ ని సెక్యూరిటీ చూపించమని, ఏదైనా ప్రాపర్టీ పర్టికులర్ గా సెక్యూరిటీ కింద చూపించమని చెబుతుంది అనమాట. అది అవసరమైనప్పుడు కోర్టు దాన్ని డిస్పోజ్ చేసుకునే విధంగా వీలు కల్పించేటట్టు ఏదైనా ఒక ప్రాపర్టీని ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసే వీలు ఉండేటట్టు తీసుకొని వచ్చి సెక్యూరిటీ కింద ఏదైనా ప్రాపర్టీని చూపించమని డిఫెండెంట్ ని డైరెక్ట్ చేస్తుంది. అండ్ అదే తరుణంలో డిఫెండెంట్ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అటాచ్ కూడా చేయొచ్చు అనమాట. ఇవన్నీ సూట్ లో భాగంగా ప్రొసీడింగ్స్, రైట్? ఇవి సూట్ డిస్పోజ్ ఆఫ్ అయిన తర్వాత లేదంటే జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత జరిగే ప్రొసీడింగ్స్ కాదు, సూట్ ప్రొసీడింగ్స్ లోనే భాగంగా ఇటువంటివి జరుగుతాయి అనమాట. సో దీనికి కనెక్టెడ్ ప్రొవిజన్స్ ఇంకెక్కడైనా ఉంటే ఇలాంటి ఉత్తర్వులు కోర్టు జారీ చేయొచ్చు అని చెప్పింది. సో కనెక్టెడ్ ప్రొసీడింగ్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్రిస్క్రైబ్డ్ అంటే ఏం చెప్పుకున్నాం అండి? రూల్స్ మేడం, రూల్స్. ఈ కోడ్ లో మెన్షన్ చేసిన రూల్స్ లో ఎక్కడైనా ఉండుంటే దాన్ని ప్రిస్క్రైబ్డ్ అని చెప్పి అన్నారు. అంటే ద థింగ్స్ ప్రిస్క్రైబ్డ్ బై దోస్ రూల్స్ అన్నట్టు. సో ఇక్కడ ఏ రూల్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాయంటే అందుకని మనం ఇక్కడ ఆర్డర్ 38 రిలేట్ చేసుకున్నాం అనమాట. దీనికి కన్సర్న్ రూల్స్ అన్ని ఆర్డర్ 38 లో ఉంటాయి. సో ఇనిషియల్ గా ఇదేం చెప్పింది, టు ప్రొటెక్ట్ ద హ్యాండ్స్ ఆఫ్ జస్టిస్. ఎక్కడైనా రూల్స్ లో ఏదైనా మెన్షన్ చేసి ఉంటే అటువంటి ప్రొవిజన్స్ కోర్టు వాడుకోవచ్చు అని చెప్పింది కదా. సో అటువంటి ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నాయని మనం వెతికితే ఆర్డర్ 38 లో ఉంటుంది రిలేటెడ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ అరెస్ట్ అండ్ అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ కి ముందే, జడ్జ్మెంట్ రాకముందే డిఫెండెంట్ ని అరెస్ట్ చేయవచ్చు, లేదంటే అతని ప్రాపర్టీ అటాచ్ చేయొచ్చు అని. దానికి తగ్గ ప్రొవిజన్స్ అని ఆర్డర్ 38 లోనే నిక్షిప్తమైన అనమాట. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దీస్ ప్రొసీడింగ్స్ మనం ఆర్డర్ 38 చదువుకున్నాం కదా. చదువుకునేటప్పుడు వీ హ్యావ్ డెల్ట్ బోత్ విత్ అరెస్ట్ ఆఫ్ ద డిఫెండెంట్, ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు అనే అంశాలు చదువుకున్నాం. ఎప్పుడు డిఫెండెంట్ యొక్క ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చు, ఏ సందర్భాల్లో అటాచ్ చేయొచ్చు అనేది కూడా
మనం చదువుకున్న అటాచ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, లైక్ ఈ అరెస్ట్ రిలేటెడ్ ప్రొవిజన్స్ కూడా మనం చాలా క్లియర్ గా చదువుకున్నాం. ఇది కాక ఇదే ఆర్డర్ 38 ఇంట్రిమ్ ప్రొసీడింగ్స్ కోసం కూడా చెబుతుంది అనమాట. విల్ గో. సో కెన్ ఐ హావ్ ఆర్డర్ 38 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? రూల్స్ 1 to 5 చూస్తే అరెస్ట్ కోసం ఉంటాయి, రైట్? ప్లీజ్ కెన్ ఐ హావ్ ఆర్డర్ 38? మీరు ఆర్డర్ Arrest and attachment before judgment. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు, మీరు మ్యూట్లోకి వెళ్ళారు. ఎస్. సో అరెస్ట్ అండ్ అటాచ్మెంట్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని అయితే ఆర్డర్ 38 లో చదువుకున్నాం కదా. 1 to 5 అయితే రూల్స్ అరెస్ట్ కోసం చెప్తాయి. రెస్ట్ ఆఫ్ ద రూల్స్ 5 to 13 ఉండిన రూల్స్ అని అటాచ్మెంట్ కోసం చెప్తాయి కదా. సో వీఆర్ డన్ విత్ ఏ అండ్ బి ఆల్సో. తర్వాత ఫర్దర్ గా క్లాస్ లో ఏం చెప్తారంటే డీల్స్ విత్ ఇంజంక్షన్స్ కూడా, ఇంజంక్షన్ రిలేటెడ్ ఆర్డర్స్ కూడా కోర్ట్ ఇష్యూ చేయొచ్చు వెన్ రిక్వైర్డ్ అని చెప్తుంది. అది ద నేచర్ ఆఫ్ టెంపరరీ ఇంజంక్షన్. టెంపరరీ ఇంజంక్షన్స్ కూడా ఇష్యూ చేయొచ్చు కోర్ట్ అని చెప్తుంది. అండ్ దాని రిలేటెడ్ ప్రొవిజన్స్ మనం ఆర్డర్ 39 లో చదువుకున్నాం కదా. సో లెట్ మీ హ్యావ్ ఆర్డర్ 39 too on the screen please. Injunction to restrain repetition of Yes. So ఈ టెంపరరీ ఇంజంక్షన్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఆర్డర్ 39 లోనే దొరుకుతాయండి. ఈ ప్రొవిజన్స్, ఈ రూల్స్ కి నీ ఫాలో అవుతూనే, ఈ రూల్స్ తో అబాడ్ అవుతూనే టెంపరరీ ఇంజంక్షన్స్ కోర్ట్ ఇష్యూ చేస్తుంది అనమాట. సో ఈజ్ దిస్ ఓన్లీ అబౌట్ టెంపరరీ ఇంజంక్షన్స్ అంటే మళ్ళీ అట్లా కూడా కాదు. రూల్స్ 1 to 5 ఏవైతే ఉన్నాయో అవి టెంపరరీ ఇంజంక్షన్స్ ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు, ఏ ఏ సందర్భాల్లో ఇష్యూ చేయొచ్చు, ఎంతవరకు ఎంత టెంపరరీ ఇంజంక్షన్స్ ఎప్పుడు ఆ టెంపరరీ ఇంజంక్షన్ వెకేట్ చేసుకోవచ్చు అనే అంశాలన్నీ రూల్స్ 1 to 5 దాకా ఆర్డర్ 39 లో చెప్తారనమాట. అవి కాక రెస్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఏం చెప్తాయంటే ఇంటర్లొక్యూటరీ ఆర్డర్స్ అని చెబుతాయి అనమాట. రైట్? ఇంటర్లొక్యూటరీ ద ఇంటరిమ్ ఆర్డర్స్ అని కూడా భావించవచ్చు. ఇంటరిమ్ ఆర్డర్స్ ఆర్ నథింగ్ బట్ అవి ఏమిటంటే ఒక ప్రొసీడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫైనల్ గా అది డిస్పోజ్ ఆఫ్ అయిపోయేదాకా ఆ మధ్య పీరియడ్ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆర్డర్స్ ఏమైనా కనుక పాస్ చేస్తే దాన్ని ఇంటరిమ్ ఆర్డర్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇంటరిమ్ అండ్ ఇంటర్లొక్యూటరీ ఆర్డర్స్ కెన్ బి డీమ్డ్ టు బి వన్ అండ్ ది సేమ్ లైక్, రైట్? సో ఇప్పుడు మనం వీటి కోసం ఎందుకు చదువుకుంటాం అంటే సెక్షన్ 94 లోను క్లాజ్ లో చెప్తుంది కోర్టుకి ఇంకా అడిషనల్ పవర్స్ ఉన్నాయి. ఒకటి అరెస్ట్ చేయొచ్చు డిఫెండెంట్ ని, నెక్స్ట్ అతని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అవసరమైనప్పుడు అటాచ్ చేయొచ్చు, టెంపరరీ ఇంజంక్షన్స్ గ్రాంట్ చేయొచ్చు, లేదు ఒక రిసీవర్ ని అపాయింట్ చేయొచ్చు. అని రిసీవర్ కి విల్ కమ్ లాటర్ బికాస్ ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్ ప్రొవిజన్. అండ్ ఇదే ఆర్డర్ 39 తో కనెక్ట్ అయిన ఇంకొక ప్రొవిజన్ ఏముంటదంటే క్లాజ్ లో ఉంటది అనమాట. మేక్ సచ్ దట్ ఇంటర్లొక్యూటరీ ఆర్డర్స్ as may appear to the court to be just and convenient. ఇంకా కోర్టు పైన చెప్పిన 4 అంశాలు కాకుండా అంటే అరెస్ట్, అటాచ్మెంట్, ఇంజంక్షన్స్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్ కాకుండా ఇంకా అడిషనల్ గా ఏమైనా ఆర్డర్స్ పాస్ చేయాలి అంటే అవి కూడా పాస్ చేయొచ్చు అని చెప్తుంది. వి కాల్ దెమ్ as like మధ్యంతర ఉత్తర్వులు ఇట్లాంటివి ఆ వర్డింగ్ ఉంటుంది కదా. సో అటువంటి ఉత్తర్వులు కూడా కోర్టు పాస్ చేయొచ్చు అని చెప్తుంది. సో అవి ఏమి ఉత్తర్వులు, అవి ఏ సందర్భంలో పాస్ చేస్తారు అనేది ఇదే ఆర్డర్ 39 లో రూల్ 6 నుంచి చదువుకుంటాం అనమాట. సో ఐల్ టేక్ యూ టు రూల్ 6, రైట్? పవర్ టు ఆర్డర్ ఇంటరిమ్ సేల్ అని చెప్తాను. ఇంటరిమ్ అంటే ఏం చెప్పానండి? మధ్యస్థంగా సూట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేలోపు ఆ మధ్యంతర పీరియడ్ ఏవైతే ఉంటాయో
అందులో ఏదైనా ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దట్ పీరియడ్ ఇస్ కాల్డ్ as an interim పీరియడ్ అనమాట. సో ఇది ఈ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే పవర్ టు ఆర్డర్ ఇంట్రీమ్ సేల్ అని. అటువంటి ఇంట్రీమ్ ప్రొసీడింగ్ లో భాగంగా ఏదైనా అటాచ్ చేసిన ప్రాపర్టీని అమ్మాల్సి వచ్చినప్పుడు అది ఎప్పుడు అమ్ముతుంది, ఎలా అమ్ముతుంది అనే ప్రొవిజన్స్ ఇవన్నీ 6 లో రాసి ఉంటాయి అనమాట. రూల్ 6 ఏం చెబుతుందంటే ద కోర్ట్ మే ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ పార్టీ టు ఎ సూట్. ఇది ఏ పార్టీ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏ పార్టీ అయినా సరే ఇన్ ద సెన్స్ ప్లెయింటిఫ్ అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, డిఫెండెంట్ అయినా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. దేనికి పెట్టుకుంటారు? ద కోర్ట్ మే ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ పార్టీ టు ఎ సూట్ ఆర్డర్ ది సేల్ బై ఎనీ పర్సన్ నేమ్ ఇన్ సచ్ ఆర్డర్. అంటే ఒక పర్టికులర్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది ఆ సేల్ కండక్ట్ చేయడానికి. సో ఆ ఆఫీసర్ ద్వారా సేల్ కండక్ట్ చేయొచ్చు అనమాట కోర్ట్. అండ్ ఇన్ సచ్ మేనర్ అండ్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ ఇట్ థింక్స్ ఇట్. దాని తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోర్టే ఫ్రేమ్ చేసుకుంటుంది. రైట్? ఏ పద్ధతిలో ఆ సేల్ కండక్ట్ చేయాలి అనేది దానికి సంబంధించిన నిబంధనలు అనేవి కూడా కోర్టే ప్రిస్క్రైబ్ చేస్తుంది అనమాట సేల్ అనౌన్స్ చేసినప్పుడు. కానీ ఇక్కడ సేల్ ఆఫ్ వాట్ అంటే ఇట్ ఈస్ వెరీ పర్టికులర్లీ సేల్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఇమూవబుల్ ప్రాపర్టీ కాదండి. ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సేల్ అవన్నీ మనం ఆర్డర్ 21 లో చదువుకుంటాం. కానీ ఇక్కడ చదువుతుంది మనం ఓన్లీ సేల్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అనమాట. ఇది ఇంట్రీమ్ సేల్, ఇంట్రీమ్ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఈ సేల్ జరిపిస్తుంది. ఎందుకు జరిపిస్తుంది కూడా చూద్దాం. బీయింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద సూట్, ఏ మూవబుల్ ప్రాపర్టీ అయితే అమ్ముతున్నారో ఇట్ షుడ్ బి సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద సూట్. సూట్ కి సంబంధించిన ప్రాపర్టీ అనమాట మూవబుల్ ప్రాపర్టీ. ఆర్ అటాచ్డ్ బిఫోర్ జడ్జ్మెంట్ ఇన్ సచ్ సూట్. లేదంటే సూట్ లో గొడవలో ఉండిన ప్రాపర్టీ అయినా కావచ్చు, లేదంటే సూట్ లో ప్రొసీడింగ్స్ భాగంగా ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ కనుక అటాచ్ చేస్తే దాన్ని అమ్మే రైట్స్ అయితే కోర్టుకు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఎందుకు అమ్ముతారు అనేది మనం చూద్దాం. విచ్ ఇస్ సబ్జెక్ట్ టు స్పీడీ అండ్ న్యాచురల్ డికే or which for any other just and sufficient cause it may be desirable to have been sold at once. అర్జెంట్ గా ప్రాపర్టీ అమ్మాలి అని చెప్పి కోర్ట్ భావించినప్పుడు, లేదా అది చాలా స్పీడీ అండ్ న్యాచురల్ డికే అంటే త్వరగా పాడైపోయే నేచర్ ఉండే ప్రాపర్టీ అని చెప్పి మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే కోర్ట్ అటాచ్ చేసి ఉందో, లేదంటే ఏ ప్రాపర్టీ అయితే కోర్టులో ఇష్యూలో ఉందో అది ఎలాంటి నేచర్ ఉండే ప్రాపర్టీ అంటే అది చాలా త్వరగా పాడైపోయే ప్రాపర్టీ అనుకోండి. ఈ సూట్ ప్రొసీడింగ్స్ డిసైడ్ అవడానికి చాలా టైం పడుతుంది జడ్జ్మెంట్ రావడానికి. ఈలోగా ఆ ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోతే అటు ప్లెయింటిఫ్ కి ఇటు డిఫెండెంట్ కి ఇద్దరికి నష్టం కలుగుతుంది. కాబట్టి అటువంటి నష్టాన్ని నివారించడానికి కోర్టు చాలా అర్జెన్సీ ఉందని భావిస్తే ఆ మూవబుల్ ప్రాపర్టీని అమ్మేస్తుందంట. అమ్మేసి ఆ ప్రొసీడ్స్ అన్నిటిని దాని దగ్గర పెట్టుకుంటుంది. ఆ సేల్ కండక్ట్ చేయడానికి ఒక ప్రాపర్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది. అండ్ సేల్ ఏ మేనర్ లో కండక్ట్ చేయాలి దాని తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కోర్టు, డైరెక్షన్స్ కూడా కోర్టు అదే తరుణంలో ఇస్తుంది అనమాట ప్రాపర్ ఆఫీసర్ కి. రైట్? అండ్ దెన్ రూల్ 7 చెబుతోంది డిటెన్షన్, ప్రిజర్వేషన్, ఇన్స్పెక్షన్ ఎక్సెట్రా ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సూట్. సో ఎటువంటి ప్రాపర్టీస్ స్పీడీ డికే ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అటాచ్ చేశాను, మేబీ ఫ్రూట్స్ లేకపోతే వెజిటేబుల్స్ ఇటువంటివి ఏమైనా అటాచ్ చేశారనుకోండి, అవి చాలా స్పీడీగా డికే అయ్యడం అంటే పాడైపోవడం, కుళ్ళిపోవడం అనమాట. సో అట్లా తొందరగా పాడైపోయే నేచర్ ఉండే ప్రాపర్టీస్ ఏవైనా సరే కోర్టులోనే ఇష్యూలో ఉన్నా, డిస్ప్యూట్ లో ఉండినా, లేదంటే అటాచ్మెంట్ లో ఉండినా అవి పాడైపోతే ఇరు పార్టీస్ లో ఎవరికైనా, లేకపోతే ఇరు పార్టీస్ ఇద్దరికి నష్టం జరుగుతుందని కోర్టు భావించినప్పుడు అటువంటి నష్టాన్ని ప్రివెంట్ చేయడానికి అటువంటి మూవబుల్ ప్రాపర్టీని కోర్టు అమ్మేయవచ్చు అని చెబుతుంది రూల్ 6 అనమాట. సో రూల్ 7 చెబుతోంది డిటెన్షన్, ప్రిజర్వేషన్, ఇన్స్పెక్షన్ ఎక్సెట్రా ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్. సూట్ లోను ఇష్యూలో ఉండిన మ్యాటర్ ఏమైతే ఉందో, లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్ అంటే సూట్ కి సంబంధించిన ప్రాపర్టీ ఏమైతే ఉందో ఆ ప్రాపర్టీని డిటైన్ చేయడానికి, అట్టి పెట్టుకోవడానికి, ప్రిజర్వ్ చేయడానికి, కాపాడడానికి, లేదంటే ఇన్స్పెక్ట్ చేయడానికి, అప్పుడప్పుడు అక్కడ వెళ్ళి ఆ ప్రాపర్టీ ఎలా ఉందో చూసి రావడానికి అనమాట. ఇటువంటి రిలేటెడ్ ఆర్డర్స్ అన్ని కోర్టు ఇష్యూ చేయొచ్చు అని చెప్తుంది. పైన మనం సేల్ ఆర్డర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. బికాస్ అది స్పీడీగా పాడైపోయే ప్రాపర్టీ కాబట్టి అది అట్లా పాడైపోతే ఈదర్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ బోత్ ద పార్టీస్ కి నష్టం జరగచ్చు. కాబట్టి సేల్ కండక్ట్ చేయొచ్చు, సేల్ కండక్ట్ చేస్తూ ఆర్డర్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అది ఇంట్రీమ్ ఆర్డర్, రైట్? ఇంటర్లోకేటరీ ఆర్డర్. లేదు, రెండు ఒక్కటే, వన్ అండ్ ద సేమ్ ఆల్మోస్ట్ కదా. అందులో భాగంగానే ఇంకా ఏం చెప్తుందంటే అటువంటి ప్రాపర్టీని, ఏదైనా మూవబుల్ ప్రాపర్టీని కోర్ట్ అటాచ్ చేసి ఉండినప్పుడు దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికో, లేకపోతే దాన్ని ప్రిజర్వ్ చేయడానికో, లేకపోతే దాన్ని డిటైన్ చేయడానికో కూడా
కొన్ని ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అని చెప్తుంది. విల్ గో ఇన్ టు ద డీటెయిల్స్. లైక్ ద రూల్ రీడ్స్, ద కోర్ట్ మే on the application of the party to the suit and on such terms. ఇది పర్టికులర్ గా అప్లికేషన్ ఆఫ్ ద పార్టీ అని చెప్తుంది కాబట్టి సుయోమోటో జనరల్ గా కోర్టు తీసుకోదు. కంపల్సరీ పార్టీ అప్లికేషన్ పెట్టుకునే తీరాలన్నమాట. సుయోమోటో అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సర్కమ్స్టాన్సెస్ లో ఇట్ హ్యాపెన్స్ అనమాట. రైట్, బికాస్ పార్టీస్ నష్టపోతారు కాబట్టి ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ది కోర్ట్ అండ్ ఆస్క్ ఫర్ సమ్ రిలీఫ్. అందుకని కోర్ట్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీ, ఎనీ పార్టీ, మళ్ళీ ఇక్కడ మే ద పార్టీ బి ప్లేడ్ ఫర్ డిఫెండెంట్. సో ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ పార్టీ టు ద సూట్ అండ్ ఆన్ సచ్ టర్మ్స్ as it thinks fit, దానికి అనుగుణంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కూడా పెట్టొచ్చు అనమాట. పెడుతూ ఏమేమి ఆర్డర్స్ ఇవ్వచ్చు అంటే, మేక్ an order for the detention, preservation or inspection of any property which is the subject matter of the suit or as to which any question may arise therein. సబ్జెక్ట్ మ్యాటర్ కి, ఆ సూట్ కి సంబంధించిన ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని డిటైన్ చేస్తూ, అంటే దాన్ని కోర్ట్ కస్టడీలో అట్టే పెట్టుకుంటూ, లేదంటే దాన్ని ప్రిజర్వ్ చేయమని. కానీ ప్రిజర్వ్ చేయడం అంటే కాపాడడం అనమాట. లాంగ్ టెన్యూర్ అంటే సూట్ డిసైడ్ అవడానికి చాలా టైం పడుతుంది కదా. తో ఇది అటాచ్మెంట్ లో తీసుకుంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎవరొకరు ఉండాలి కదా. సో ఆ ప్రొటెక్షన్ ఆర్డర్స్ అనమాట, ప్రొటెక్టింగ్ ద ప్రాపర్టీ, దాన్ని జాగ్రత్తగా కాపాడమని, ప్రొటెక్ట్ చేయమని ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట. లేదంటే దాని వెళ్ళి ఆ ప్రాపర్టీ ఎట్లా ఉంది అంటే సీజ్ చేసి వదిలిస్తే సరిపోదు కదా, అది పాడైపోతుందా, బాగుందా, ఇంకా అన్యాక్రాంతం ఇంకెవరైనా ఆక్యుపై చేసేస్తున్నారా దాన్ని, అవన్నీ కోర్టు కస్టడీలో పెట్టుకున్నప్పుడు దాని బాధ్యత కాబట్టి ఇన్స్పెక్ట్ చేసి రమ్మని కూడా ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు అనమాట. రైట్, ఇన్స్పెక్ట్ ప్రాపర్టీ విచ్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్. సబ్జెక్ట్ మ్యాటర్ లో ఉన్న ప్రాపర్టీ ఏమైతే ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయమని, లేకపోతే డీటైన్ చేయమని, ప్రిజర్వ్ చేయమని ఉత్తర్వులు జారీ చేయొచ్చు అని చెబుతోంది అనమాట. అండ్ క్లాస్ బి లో చెబుతుంది ఇంకా ఏమేమి ఉత్తర్వులు ఇవ్వచ్చు అంటే, ఫర్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద పర్పసెస్ అఫోర్సెడ్. పైన చెప్పిన పర్పసెస్ ఉన్నాయి కదా, ప్రాపర్టీని కాపాడాలని కానీ, డీటైన్ చేయాలని కానీ, వెళ్ళి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి రావాలని కానీ, ఇటువంటి ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పింది కదా. దాని నిమిత్తం ఇంకా ఫర్దర్ ఆర్డర్స్ ఏమి ఇవ్వచ్చు అంటే, ఫర్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద పర్పసెస్ అఫోర్సెడ్. ఈ పైన చెప్పిన ఆ పర్పసెస్ ఏవైతే ఉన్నాయో వాటి నిమిత్తం ఇట్ క్యాన్ ఆథరైజ్ ఎనీ పర్సన్ టు ఎంటర్ అపాన్ ఎనీ ల్యాండ్ ఆఫ్ బిల్డింగ్. మామూలుగా ఒకరి ప్రెమిసెస్ లో ఇంకొరు ఎంటర్ అవడానికి లా ఒప్పుకోదు, వి కాల్ ఇట్ ట్రెస్పాస్ కదా. కానీ కోర్ట్ సీజ్ చేసిన ప్రాపర్టీలోకి కూడా ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నా సరే అది ఇట్ విల్ అమౌంట్ టు ట్రెస్పాస్. కాబట్టి కోర్ట్ ఒక పర్టికులర్ పర్సన్ ని ఆథరైజ్ చేయాలి. సరే, నువ్వు ఏదైతే డిస్ప్యూట్ లో ఉన్నదో ఆ ప్రాపర్టీ ప్రెమిసెస్ లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు, మీరు ఎంటర్ అయ్యి ఆ ప్రాపర్టీ ఎట్లా నిందో చూసి రండి, లేకపోతే దాన్ని ప్రొటెక్ట్ చేయండి అనో ఆర్డర్స్ ఇవ్వచ్చు అనమాట. దాని నిమిత్తం ఒక పర్సన్ ని ఆ ల్యాండ్ లోకి ఆ ప్రాపర్టీలోకో ఎంటర్ అవడానికి కూడా పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయొచ్చు అని. ఫర్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద పర్పసెస్ అఫోర్సెడ్, మొత్తం అన్ని పర్పసెస్ పైన చెప్పిన పర్పస్లు ఏవైతే ఉన్నాయో, డిటెన్షన్, ప్రిజర్వేషన్, ఇన్స్పెక్షన్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అన్ని పర్పసెస్ నిమిత్తం కానీ, అందులో ఏదైనా ఒకటో రెండో పర్పసెస్ నిమిత్తం కానీ ఒక పర్సన్ ని ఆథరైజ్ చేయొచ్చట కోర్ట్. ఏమని? టు ఎంటర్ అపాన్ ఎనీ ల్యాండ్ ఆర్ బిల్డింగ్. ఏదైనా ల్యాండ్ లోకి కానీ బిల్డింగ్ లోకి కానీ ఎంటర్ అవ్వచ్చు. ఇన్ ద పొజిషన్ ఆఫ్ అదర్ పార్టీ, వేరొక పార్టీ పొజిషన్ లో ఉండిన ఒక ల్యాండ్ లోకి కానీ ఒక బిల్డింగ్ లోకి కానీ ఎంటర్ అవ్వి ఇలాంటి పనులు ఏమైనా చేసి రావచ్చు అని చెప్తున్నాను, పైన చెప్పిన పనులు అనమాట. అండ్ దెన్ సి లో ఇంకా ఏం చెప్తున్నారు? ఫర్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద పర్పసెస్ అఫోర్సెడ్, మళ్ళీ సేమ్ అలాంటి పర్పసెస్ కోసమే ఆథరైజ్ ఎనీ శాంపిల్స్ టు బి టేకెన్ or any observation to be made or experiment to be tried which may be necessary or expedient for the purpose of obtaining full information of the evidence. సరే, ఒక ప్రాపర్టీని జప్తు చేస్తారు కదా, అది స్పీడీ డికేకి సంబంధించిన కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పి ఇతర ఆఫ్ ద పార్టీస్ ఎవరో ఒకరు అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, అది కరెక్టో కాదో చూడకుండా ఉత్తర్వులు జారీ చేయలేదు కదా, తో ఒక పర్సన్ ని పంపిస్తుంది అనమాట. పంపించి అతను ఆథరైజ్ చేస్తుంది, శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు మీరు, అంటే దాని రిలేటెడ్ శాంపిల్స్ ఏమైనా, లేదంటే అవి కరెక్టా కాదా, డికేయబుల్ ప్రాపర్టీయా కాదా, అది పాడవుతుందా లేదా, ప్రాపర్ గా ఉన్నిందో చూసి రమ్మని, ఆబ్జర్వ్ చేయమని ఆ ప్రాపర్టీని, లేదంటే ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వస్తే అటువంటి ఎక్స్పెరిమెంట్ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి వీటి నిమిత్తం కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట. వీటన్నిటిని మనం ఇంటరిమ్ ఆర్డర్స్ అని కానీ ఇంటర్లెక్యుటరీ ఆర్డర్స్ అని కానీ మనం పిలుస్తాం అనమాట. సో ఈ అన్ని ఆర్డర్స్ కోర్టు జారీ చేయొచ్చు అని చెబుతోంది. అండ్ ఇంకా రూల్ 2 లో చెప్తారు, ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్ షాల్ అప్లై మ్యూటాటిస్ మ్యూటాండిస్. మ్యూటాటిస్ మ్యూటాండిస్ ఇస్ ఎ లాటిన్ టర్మ్. దీని అర్థం ఏంటంటే
అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్తుంది. దానికి లాటిన్ టెర్మినాలజీ ఇది వాడతారనమాట. ద ప్రొవిజన్స్ యాజ్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్, ఇవి జనరల్ గా ఇటువంటి పనులు సేల్, అటాచ్మెంట్, సేల్ ఇవన్నీ మనకి ఎక్కడ తటస్థపడతాయంటే జనరల్ గా యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రూల్ మనకి ఎగ్జిక్యూషన్ టైంలో తటస్థపడతాయి. ఒక డిగ్రీ పాస్ అవుతుంది, ఆ డిగ్రీని ఆ జడ్జ్మెంట్ ఎట్టారు కనుక అబాయిడ్ అయ్యి లేకపోతే సో కాల్డ్ డిగ్రీ హోల్డర్ ఎగ్జిక్యూషన్ కి వేసుకుంటారు. ఎగ్జిక్యూషన్ కి వేసుకున్నప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఆ డిగ్రీ అనే మోడ్స్ కూడా అతనే అడుగుతారు. ఎన్ని రకాల మోడ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మోడ్స్ ఉన్నాయి అనేది కూడా మనం 51 లో చదువుకున్నాం. అందులో ఏదో ఒక మోడ్ లో అయినా ఎగ్జిక్యూట్ చేయమని అడగచ్చు, లేకపోతే అందులో ఒకటి కన్నా ఎక్కువ మోడ్స్ అయినా ఆ డిగ్రీని ఎగ్జిక్యూట్ చేయమని అడగచ్చు. అందులో భాగంగానే ఈ సేల్ కానీ అటాచ్మెంట్ కానీ ఇవన్నీ అక్కడే తటస్థపడతాయి. సో దానికి తగ్గ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడ రాసుంటాయి అంటే ఆర్డర్ 21 లోనే ఉంటాయి కదా. అవి ఇట్ ఈస్ అన్ ఆర్డర్ రెగ్యులేటింగ్ ఆల్ ది థింగ్స్ ఇన్ రిలేషన్ టు ఎగ్జిక్యూషన్ కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీకి సంబంధించిన అన్ని రూల్స్, అన్ని నిబంధనలు ఆ ఆర్డర్ లోనే ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కూడా సేల్ కోసం చెప్తున్నారు కాబట్టి దట్ టు సేల్ ఆఫ్ రిమూవబుల్ ప్రాపర్టీ అండ్ రిలేటెడ్ ఆర్డర్స్ చెప్తున్నారు కాబట్టి ఆ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోనూ వీటికి సంబంధించిన రూల్స్ ఏమైతే ఉన్నాయో అవే రూల్స్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇది అదేమో ఆఫ్టర్ జడ్జ్మెంట్, ఇదేమో బిఫోర్ జడ్జ్మెంట్ కదా. సో కొద్ది చిన్న చిత్క మార్పులు ఏమైనా చేసుకోవాల్సి వస్తే ఆ రూల్స్ లోను చేసుకోవచ్చు అని చెప్పడానికి ఈ పదం వాడతారనమాట. మ్యూటాటిస్ అనే పదం వాడతారనమాట. సో ద ప్రొవిజన్స్ యాజ్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్, ఎగ్జిక్యూషన్ ఉంది కదా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ డిగ్రీ లైక్. సో దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమైతే ఉన్నాయో ఆర్డర్ 21 లో అవి దే షల్ అప్లై మ్యూటాటిస్ అకార్డింగ్ టు ద యూ కెన్ మేక్ సమ్ చేంజెస్ రిక్వైర్డ్ అనమాట, ఫీజిబుల్ చేంజెస్ టు పర్సన్స్ ఆథరైజ్డ్ టు ఎంటర్ అండర్ దిస్ రూల్. లైక్ ఈ రూల్ ప్రకారం ఇచ్చిన ఆర్డర్స్ ని అబాయిడ్ అవ్వడానికి ప్రాసెస్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఆర్డర్ 21 లో చెప్పిన ప్రాసెస్ ఏమైతే ఉండిందో, ఏం రూల్స్ అయితే ఉండినాయో అవే ఇక్కడ కూడా వర్తిస్తాయి విత్ కన్సిడరేషన్ టు ఫ్యూ చేంజెస్ అని చెబుతోంది అనమాట. అంతనే రూల్ 6 and 7 ఇవి అర్థమయ్యాయా అండి? ఎస్ మ్యామ్. సో మనం సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ లో భాగంగా ఎన్ని రకాల సప్లిమెంట్స్ చదువుకున్నామంటే అరెస్ట్ చదువుకున్నాం, అటాచ్మెంట్ చదువుకున్నాం, ఇంజంక్షన్స్ చదువుకున్నాం, అండ్ ఈ మధ్యంతర ఉత్తర్వులు లైక్ ఇంటర్లోక్యూటరీ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. ఇవి కూడా సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ లో భాగంగా మనం చదువుకున్నాం కదా. సో ఇంకా ఏం చెబుతుంది సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ లో, అంటే ఇంట్రిమ్ ఆర్డర్స్ లో ఇంకేమేమి జారీ చేయొచ్చు అంటే ప్లీజ్. సో అప్లికేషన్ రూల్ 8 చెప్తుంది అప్లికేషన్ ఫర్ సచ్ ఆర్డర్స్ టు బి ఆఫ్టర్ నోటీస్ అని చెప్తుంది. అంటే అవతల పార్టీకి నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ బై ద ప్లెయింటిఫ్ ఫర్ ఎన్ ఆర్డర్ అండర్ రూల్ 6 or 7 మే బి మేడ్ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సూట్. ఇలాంటి అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అని, ఏ అప్లికేషన్ అండి? ఇంట్రిమ్ సేల్ ఆర్డర్ చేయమని, లేదంటే ఆ ప్రాపర్టీని డిటైన్ చేయమనో, ప్రొటెక్ట్ చేయమనో, ప్రిజర్వ్ చేయమనో, ఇన్స్పెక్ట్ చేయమనో, ఇలాంటివి ఏవైనా పనులు చేయమని చెప్పి ప్లెయింటిఫ్ ఉత్తర్వులు జారీ చేయమని కోర్టుని అడగచ్చు అనమాట. అవి ఎప్పుడు అడగచ్చు అంటే సూట్ లోను ఏ స్టేజ్ లో అయినా అడగచ్చు, స్టార్టింగ్ స్టేజ్ లో కూడా అడగచ్చు. బికాస్ ది ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇస్ మూవబుల్ ప్రాపర్టీ అండ్ పెరిషబుల్ ప్రాపర్టీ. పెరిషబుల్ అంటే త్వరగా పాడైపోయే నేచర్ ఉండే ప్రాపర్టీ కాబట్టి ఆ ప్రాపర్టీ పాడైపోతే ఈదర్ ఆఫ్ ద పార్టీస్ బోత్ ద పార్టీస్ కి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆర్డర్స్ ని కోర్ట్ నుంచి అడగచ్చు అనమాట, బోత్ ప్లెయింటిఫ్ ఆర్ ద డిఫెండెంట్, బట్ మోస్ట్లీ ప్లెయింటిఫ్ అడుగుతారు కదా. సో ఇది ఏం చెప్తున్నారంటే an application by the plaintiff for an order under rule 6 or 7 may be made at end. ప్లెయింటిఫ్ ఎప్పుడు పెట్టుకోవచ్చు ఈ అప్లికేషన్ అంటే ఎప్పుడైనా పెట్టుకోండి, సూట్ మీరు ఇన్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఏ స్టేజ్ లో అయినా పెట్టుకోండి అని చెప్పి ప్లెయింటిఫ్ కి చెప్తుంది. మరి డిఫెండెంట్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే an application by the defendant for an order for the similar order can be made at any time after appearance. డిఫెండెంట్ మాత్రం ఎప్పుడు పెట్టుకోవచ్చు? కోర్టుకు వచ్చి తన రిటర్న్ స్టేట్మెంట్ అవన్నీ ఫైల్ చేసుకొని కోర్టు ముందు తన ప్రెసెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి అప్లికేషన్ పెట్టుకోవాలట, రైట్? అది డిఫెండెంట్ కి సంబంధించి. సబ్ రూల్ 3 చెబుతుంది బిఫోర్ మేకింగ్ ఎన్ ఆర్డర్ అండర్ రూల్ 6 or 7 on an application made for the purpose
the court shall, except where it appears that the object of making such order would be defeated by delay, direct notice thereof to be given to the opposite party. అన్లెస్ నోటీస్ అయితే జనరల్గా ఇవ్వాలి ఇలాంటి ప్రొసీడింగ్స్ మీరు ఇన్స్టిట్యూట్ చేయడానికి. అంటే కోర్ట్ని మీరు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయమని అడుగుతున్నప్పుడు ప్లేంటిఫ్ కానీ డిఫెండెంట్ కానీ ఆపోజిట్ పార్టీకి నోటీస్ ఇవ్వాలి. దాని నిమిత్తం అంటే వారు ఇలాంటి ప్రొసీడింగ్ కోసం అడుగుతున్నారు అని ఇంటిమేషన్ అయితే ఆపోజిట్ పార్టీకి ఇస్తూ తెలియజేస్తూ నోటీస్ అయితే ఇవ్వాలి అని చెప్తున్నారు. దాని నుంచి ఎగ్జామ్షన్ ఎప్పుడు ఇస్తారంటే అది ఇవ్వడానికి, ఆ నోటీస్ ఇవ్వడానికి, అది పంపించడానికి, అది అతను రిసీవ్ చేసుకొని కోర్టుకు వచ్చి ఆన్సర్ చేయడానికి ఇవన్నిటికీ చాలా టైం పడుతుంది. ఈలోగా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుందని భావించినప్పుడు నోటీస్ ఇవ్వక్కర్లేదు అని చెప్పి చిన్న వెసులుబాటు ఇస్తుంది అనమాట. చాలా అర్జెన్సీ ఉంటే ప్రొసీడింగ్స్ లోను అప్పుడు ఆ నోటీస్ ఇవ్వాలి అన్న రూల్ నుంచి అయితే సడలింపిస్తుంది. అదర్వైజ్ ఆపోజిట్ పార్టీకి ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా అడుగుతున్నప్పుడు ఇంటర్లోక్యూటరీ ఆర్డర్స్ పైన చెప్పుకున్న ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో అటువంటి నిమిత్తం ఏదైనా ఆర్డర్ అడుగుతున్నప్పుడు కోర్టు నుంచి ఆపోజిట్ పార్టీకి అయితే నోటీస్ ఇవ్వాలి అని చెప్పి చెబుతుంది అనమాట. అండ్ దెన్ రూల్ 9 చెబుతుంది where party may be put in immediate possession of land, the subject matter of a suit. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. We'll read this. Where land paying revenue to the government or a tenure liable to sale is the subject matter of a suit. Land paying revenue to the government అంటే తెలుసు, గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ చేస్తున్న ల్యాండ్స్ ఏమైనా సరే, లేదు tenure liable to sale అంటే tenure is nothing but it is a right relating to enjoy property అనమాట. గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంజాయ్ చేసే రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక ఫిక్స్డ్ పీరియడ్ కి ఎంజాయ్ చేసే రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టెన్యూర్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి లీజ్కో అద్దెకో తీసుకున్నాం అనుకో, లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీ ఏదైనా లీజ్ కి తీసుకున్నాం అనుకో, దీన్ని మనం టెన్యూర్ అని పిలుస్తాం అనమాట. సో గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ చేస్తున్న ల్యాండ్ అయినా సరే, లేదంటే ఇలాంటి టెన్యూర్ కి సంబంధించి ఏదైనా సరే, అలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ సూట్ లో ఉండినప్పుడు, అంటే సూట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటట, గవర్నమెంట్ కి రెవెన్యూ పే చేస్తున్న ల్యాండ్ ఏదైనా సూట్ లో డిస్ప్యూట్ లో ఉంది, లేదంటే ఈ టెన్యూర్ కి సంబంధించి ఏదైనా సూట్ లో డిస్ప్యూట్ లో ఉంది. అప్పుడు ఇఫ్ ద పార్టీ ఇన్ పొజిషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఆర్ టెన్యూర్ నెగ్లెక్ట్స్ టు పే ద గవర్నమెంట్ రెవెన్యూ, ఆ రెవెన్యూ గవర్నమెంట్ కి పే చేయాల్సిన రెవెన్యూ ఏమైతే ఉందో అది కన్సర్న్ పార్టీ గవర్నమెంట్ కి పే చేయడం లేదనుకోండి, ల్యాండ్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ కానీ టెన్యూర్ నుంచి జనరేట్ అయ్యే రెవెన్యూ కానీ ఆ పర్టికులర్ పార్టీ గవర్నమెంట్ కి పే చేయలేదనుకోండి, ఆర్ ఆన్ ద రెంట్ డ్యూ టు ద ప్రొప్రైటర్ ఆఫ్ ద టెన్యూర్ as a case maybe, and either of the case, ఆ ల్యాండ్ కి సంబంధించి కానీ టెన్యూర్ కి సంబంధించి కానీ, and such land or tenure is consequently ordered to be sold, అలాంటి ప్రాపర్టీ ల్యాండ్ ఏవైతే ఉందో లేదా టెన్యూర్ ఏవైతే ఉందో అదేమో కోర్ట్ ఆర్డర్ చేసింది అనుకో అమ్మకానికి. ఎనీ అదర్ పార్టీ టు ద సూట్ క్లెయిమింగ్ టు హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ ల్యాండ్ ఆర్ టెన్యూర్ మే అపాన్ పేమెంట్ ఆఫ్ రెవెన్యూ రెంట్ డ్యూ ప్రీవియస్లీ టు ద సేల్ and with or without security at the discretion of the court be put in the immediate possession of the land and tenure. ఈ ఒక్క టర్మినాలజీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ అది చాలా సింపుల్ అర్థం చేసుకుంటే. ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అలాంటి ల్యాండ్ ఏమైతే ఉందో ల్యాండ్ కి రెవెన్యూ, గవర్నమెంట్ కి రెవెన్యూ కట్టకపోవడం మూలంగా గవర్నమెంట్ దాన్ని అమ్మేస్తుంది అనుకోండి ఆ ల్యాండ్ ని. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లేదంటే కన్సర్న్డ్ డిఫాల్ట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ కట్టకుండా వారి తరపున రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకోండి, వారి పరువు కాపాడడానికో లేదంటే వారి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే సరే వారు కట్టలేదు కదా వారి బదులు నేను కట్టేస్తాను అని చెప్పి కట్టేశారు అనుకోండి, ఈ ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఏమైతే ఉందో టెన్యూర్ ఏమైతే ఉందో వాళ్ళకి అప్పగించేయాలి అని చెబుతుంది అనమాట. ఈ కన్సర్న్ డిఫాల్టర్ ప్లేస్ లోని తీసుకొచ్చి ఆ కట్టేసిన వ్యక్తిని పెట్టండి అని చెబుతుంది. అంటే ఆ సోకాల్డ్ ఆ ల్యాండ్ ఏమైతే ఉందో అమ్మడానికి సిద్ధపడ్డారో దాని తగ్గ రెవెన్యూ అవి గవర్నమెంట్ కట్టేసి ఉంటే థర్డ్ పార్టీ ఎవరైనా వచ్చే సెకండ్ పార్టీయో వారికి ఆ ల్యాండ్ చెప్పేమని చెప్పి ఈ రూల్ చెబుతుంది అనమాట. చెబుతూ కూడా ఉత్తర్వులు కోర్టు జారీ చేయాలి అని చెప్పి ఈ రూల్ చెబుతుంది. ఇది అర్థమైందా అండి? ఇస్ దిస్ క్లియర్? క్లియర్ మ్యామ్. చాలు, వెరీ గుడ్. రైట్. ఇంకేం చెప్తుంది రూల్ 10, deposit of money etc. in court where the subject matter of the suit is money or some other thing capable of delivery, and any party thereto admits that he holds such money or other thing as a trustee for the other party, or that it belongs or is due to another party, the court may order the same to be deposited in the court and or delivered to the same
to such last named party with or without security. I'll tell you what this means. ఏం చెబుతుందంటే కోర్టులో డిస్ప్యూట్ లో ఉండిన మ్యాటర్ ఏవైతే ఉండిందో అవి డబ్బులకి సంబంధించి అనుకోండి. అండ్ ఆ డబ్బులు ఏ పార్టీ అయితే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఒక ట్రస్టీ కెపాసిటీలో హోల్డ్ చేస్తున్నారు అనుకోండి. కోర్టు అప్పుడు ఏం ఆర్డర్ చేయొచ్చట, ఆ డబ్బు ఏమైతే ఉన్నిందో మీరు ట్రస్టీగా కదా హోల్డ్ చేస్తున్నారు, ఇప్పుడు ఆ డిస్ప్యూట్ కోర్టులో కదా ఉంది, చలో కోర్ట్ విల్ టేక్ కేర్, మీరు అవి తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ చేసేసేయండి, ఇక్కడ నుంచి కోర్టు ఆ లావాదేవీలన్నీ చూస్తుంది అని చెప్తుంది. అంతే అనమాట. ట్రస్ట్ రిలేటెడ్ సమ్ ఏదైనా ఒక ట్రస్టీ హోల్డ్ చేస్తే అండ్ అలాంటిది ఏదైనా డిస్ప్యూట్ లో కనుక ఉండుంటే ఆ డబ్బులు తీసుకొచ్చి కోర్టులో జమ చేసేయమని చెప్తుంది. ప్రొవైడెడ్ ఆ పార్టీ ఒప్పుకుంటే, ఎస్ నేను ఇది నా సొంతంగా హోల్డ్ చేయట్లేదండి, ఒక ట్రస్ట్ లోను ట్రస్ట్ తరపున ట్రస్టీగా మాత్రమే డబ్బుల్ని నేను హోల్డ్ చేస్తున్నాను అని చెప్పి ఆ ట్రస్టీ ఒప్పుకున్నప్పుడు కోర్టు ఏమి ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వచ్చట, ఆ డబ్బులు తీసుకొచ్చి కోర్టులో జమ చేసేయండి అని చెప్పి ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వచ్చట. సో ఇవన్నీ ఇంటర్లోకేటరీ ఆర్డర్స్ అనమాట. కోర్టులోను సూట్లోను ప్రొసీడింగ్స్ నడుస్తుండినప్పుడు కోర్టు మధ్యస్థంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వవచ్చు అని చెబుతుంది. రైట్, ఇవి కూడా సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ లో భాగం అనమాట. ఇవి మనకి రెగ్యులర్ సూట్స్ లో కంపల్సరీ తటస్థపడతాయా అంటే నో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద సూట్ అండ్ ద నేచర్ ఆఫ్ ద సూట్. ఆ సూట్ లో అవసరం పడినప్పుడు కోర్టు అడిషనల్ గా ఇలాంటి ఉత్తర్వులు కూడా జారీ చేయొచ్చు అని చెబుతోంది సెక్షన్ 94. ఇది క్లియర్ అండి? లాస్ట్ నేమ్డ్ పార్టీ అంటే లాస్ట్ నేమ్ పార్టీ అంటే ఏ పార్టీ వచ్చి ఒప్పుకున్నారు నాకు దీని మీద రైట్స్ ఉండినాయి, ఈ ప్రాపర్టీ నేను ట్రస్ట్ విషయంలోనే నేను హోల్డ్ చేస్తున్నా, సారీ ఎవరి బదులు ఆ ట్రస్ట్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు అనమాట. ఆ లాస్ట్ పర్సన్ వచ్చి నా బదులు వీరి ట్రస్ట్ హోల్డ్ చేస్తున్నారని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ డబ్బులు ఏమైతే ఉండినాయో ఆ ట్రస్టీని కోర్టులో అయినా జమ చేయమని అడుగుతుంది, లేదంటే ఆ పర్సన్ కైనా ఎవరైతే ఎంటైటిల్డో ఆ పర్సన్ కైనా ఇచ్చేయమని చెప్తుంది. ఎవరైతే ఆ డబ్బు క్లెయిమ్ చేస్తున్నారో వారికి ఇచ్చేయమని చెప్తుంది. హీఈస్ ద లాస్ట్ క్లెయిమ్ పర్సన్ అనమాట. రైట్? సో విల్ అగైన్ గో బ్యాక్ టు సెక్షన్ 94. సెక్షన్ 94 లో మనం 5 అంశాలు ఉంటే 4 అంశాలు చదువుకున్నాం కదా. అరెస్ట్ చదువుకున్నాం, అరెస్ట్ బిఫోర్ జడ్జ్మెంట్, అటాచ్మెంట్ బిఫోర్ జడ్జ్మెంట్, అండ్ దెన్ టెంపరరీ ఇంజంక్షన్స్ కోసం చదువుకున్నాం, ఇంకా ఇంటర్లోకేటరీ ఆర్డర్స్ కోసం కూడా చదువుకున్నాం. ఇంకా మిగిలిపోయింది ఏముందంటే ఇంకా సప్లిమెంటరీ ప్రొసీడింగ్స్ లో భాగంగా కోర్టు ఏ ఉత్తర్వులు జారీ చేయొచ్చు అంటే ఒక రిసీవర్ ని అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయొచ్చు అని చెప్తోంది క్లాజ్ డి. అపాయింట్ a receiver of any property and enforce the performance of his duties by attaching and selling his property. His property includes whose property అండి? ఒక రిసీవర్ ని అపాయింట్, pardon? ఎవరండి? కదా సూట్ ప్రాపర్టీ. అదే కన్ఫ్యూజింగ్ థింగ్ ఇక్కడ, అందుకనే కొంచెం క్లియర్ గా చదువుకుందాం. అపాయింట్ రిసీవర్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీకి సంబంధించి ఎవరినైనా రిసీవర్ అపాయింట్ చేయొచ్చు అని చెప్తుంది. అంటే ఎవరి కోసం మాట్లాడుతుంది కోర్టు ఇక్కడ? ఎవరి కోసం మాట్లాడుతుందండి? రిసీవర్ ని అపాయింట్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతోంది, రిసీవర్ కోసం మాట్లాడుతోంది కోర్టు ఇక్కడ కదా. అండ్ ఎన్ఫోర్స్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అంటే ఎవరి డ్యూటీస్? ఆబ్వియస్లీ రిసీవర్ డ్యూటీస్. రిసీవర్ కి కొన్ని డ్యూటీస్ అప్పచెప్తుంది కదా, ఈ ప్రాపర్టీని నువ్వు ప్రొటెక్ట్ చేయి, విల్ సీ హూ రిసీవర్ ఇస్ అండ్ వాట్ హిస్ డ్యూటీస్ ఆర్. కానీ ఒక రిసీవర్ ని అపాయింట్ చేసినప్పుడు అతనికి కొన్ని డ్యూటీస్ ఇస్తుంది కోర్టు, మీకు ఈ బాధ్యతలు ఇస్తున్నాను ఇవి మీరు నిర్వహించాలి అని చెప్పి అతనికి కొన్ని డ్యూటీస్ ఇస్తూ ఒక రిసీవర్ ని అపాయింట్ చేస్తుంది. కానీ ఆ రిసీవర్ అతని డ్యూటీస్ ని చేయకపోతే, అబాయిడ్ అయ్యి అతని డ్యూటీస్ ని పెర్ఫార్మ్ చేయకపోతే ఏం చేస్తుందంటే కంపెల్ చేస్తుంది. అతని డ్యూటీస్ కంపల్సరీగా అతన్ని నిర్వహించాలని కంపెల్ చేస్తుంది. ఏ మార్గంలో కంపెల్ చేస్తుందంటే అతని ప్రాపర్టీస్ అంటే రిసీవర్ ప్రాపర్టీస్ ని అటాచ్ చేసి, లేదంటే ఇంకా కూడా సరిగ్గా ఉండకపోతే అటాచ్ చేసిన అతని ప్రాపర్టీస్ ని అమ్మేసి అతనికి అప్పగించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించమని ప్రాబ్లమ్ పెట్టొచ్చు అనమాట కోర్ట్. సో ఇక్కడ డ్యూటీస్ attach and selling properties of the receiver and not of the judgment debtor or the party to the suit. Okay, so these connected provisions మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే పైన చెప్పింది కదా, in order to prevent the ends of justice
from being defeated, the court may, if it is prescribed అని చెప్పింది, సో దీని రిలేటెడ్ ప్రొవిజన్స్ ఎక్కడో దగ్గర ఉండాలి కదా. ఎక్కడ ఉంటాయంటే ఆర్డర్ 40లో ఉంటాయి. ఆర్డర్ 40 డీల్స్ విత్ ఆల్ ది ప్రొవిజన్స్ అండ్ ప్రొసీజర్స్ రిలేటింగ్ టు ది రిసీవర్స్, అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్ కోసం. సో కెన్ ఐ హ్యావ్ Order 40. సార్ పెడుతూ ఉంటారు, మీ దగ్గర బేరాక్స్ ఉంటే మీరు చూడండి ప్లీజ్. ఆర్డర్ 40లో ఏం చెప్తుందంటే ఇట్ స్పీక్స్ అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్ ని అపాయింట్ చేయడం కోసం చెబుతుంది అనమాట. I'll read the rule for you. Rule 1 చెబుతుంది అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్. కోర్ట్ ని రిసీవర్ ఎప్పుడు అపాయింట్ చేస్తుంది అనేది చెప్తుంది. సో డైరెక్ట్లీ బిఫోర్ గోయింగ్ ఇన్ టు the rule and the order, I'll give you a brief intro about the receiver. Receiver అంటే ఎవరు అంటే కోడ్ ఎక్కడ డెఫినేషన్స్ లోనూ డిఫైన్ చేయదండి రిసీవర్ అంటే ఎవరు అనేది. సో మనం ఆబ్వియస్లీ మనం ఏం తీసుకోవాలంటే ఆ టర్మ్ యొక్క ఎటిమలాజికల్ ఆర్ డిక్షనరీ మీనింగ్ తీసుకోవాలి. సో ఆబ్వియస్ గా రిసీవర్ అంటే జనరల్ టర్మినాలజీ ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే వన్ హూ రిసీవ్ సంథింగ్ ఇస్ రిసీవర్ కదా. ఎవరైతే ఏదైనా రిసీవ్ చేసుకుంటారో వారిని మనం రిసీవర్ అని చెప్పి పిలుస్తాం కదా. కానీ ఇక్కడ మనం లీగల్ పార్లెన్స్ లో చూస్తే రిసీవర్ ఎవరు అంటే he is an officer of a court who is appointed by the court to deal with all the affairs relating to the property in dispute in a particular suit or a proceeding. ఏదైనా కోర్టులోని ఒక సూట్ లో కానీ ఒక ప్రొసీడింగ్ లో కానీ డిస్ప్యూట్ లో ఉండిన ప్రాపర్టీస్ ఏవైతే ఉండినాయో, లేదా ఆ సూట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉండినాయో, లేదా ఆ సూట్ లో పార్టీస్ తాలూకా ప్రాపర్టీస్ ఏవైతే ఉండినాయో వాటిని మేనేజ్ చేయడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కోర్ట్ అపాయింట్ చేసే ఆఫీసర్ ఎవరైతే ఉండినారో వారిని రిసీవర్ అని చెప్పి పిలుస్తాం. సో డెఫినెట్లీ రిసీవర్ అనే వ్యక్తి కోర్టు మాత్రమే అపాయింట్ చేయాలి. బట్ వీళ్ళు మనకి ఇంకా కోర్టులో అంటే లీగల్ రిసీవర్స్ కాకుండా మనకి బయట బ్యాంక్స్ ఆఫీషియల్ గా అపాయింట్ చేసుకున్న వాళ్ళు, లేదా కంపెనీస్ అపాయింట్ చేసుకున్న వాళ్ళు మనకి తరచుగా అలాంటి పరిస్థితుల్లో కూడా చూస్తాం ఆ రిసీవర్స్ ని. కానీ we here are bothered only about the receiver who is appointed by court. కోర్ట్ అపాయింట్ చేసిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో రిసీవర్ గా అటువంటి వారి కోసమే మనం మాట్లాడతాం. బట్ కోర్ట్ ఎందుకు రిసీవర్ని అపాయింట్ చేస్తుందంటే నేను ఆ డెఫినేషన్ పార్ట్ లోనే చెప్పాను. డిస్ప్యూట్ లో ఉండిన ప్రాపర్టీస్ ని ఏదైనా మేనేజ్ చేయాలంటే, లేదంటే ప్రొటెక్ట్ చేయాలన్నా, లేదంటే ఆ సూట్ రిలేటెడ్ ప్రాపర్టీస్ కానీ సూట్ లో అంటే సూట్ లోనే డిస్ప్యూట్ లోనే ఉండక్కర్లేదు ఆ ప్రాపర్టీ. ఆ సూట్ లో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వారి రిలేటెడ్ ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా రిసీవర్ ని అపాయింట్ చేయొచ్చు అని చెప్పి చెబుతుందని అనమాట. లైక్ అది అట్లా తెలుస్తుంది అంటే మనం రూల్స్ చదివితే మనకు అర్థమవుతుంది. సో ఇంకా కొంచెం ఇల్లస్ట్రేటివ్ గా చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఒక ప్రాపర్టీని అటాచ్ చేసేసింది అనుకోండి. ఇప్పుడు అటాచ్ చేస్తే సో కాల్ డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారైతే ఆ ప్రాపర్టీ మీద ఏం లావాదేవీలు చేయడానికి అవ్వదు. మరి కోర్ట జప్తు చేస్తుంది. కోర్ట్ ఇన్ ద సెన్స్ ఆ కన్సర్న్డ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కోర్టులో కూర్చుంటారు. ఆ ప్రాపర్టీని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ జడ్జ్మెంట్ ఆ డిఫెండెంట్ అయితే ఆ ప్రాపర్టీతో ఇంటర్ఫీర్ అవడానికి లేదు. మరి ఆ ప్రాపర్టీని చూసేది ఎవరు కదా? డిస్ప్యూట్ లో ఉంది కాబట్టి నువ్వు దాని జోలికి పోవద్దు అని జడ్జ్మెంట్ అటార్కి చెప్తాను, లేదా ఎయిదర్ ఆఫ్ ద పార్టీస్ లేదా బోత్ ద పార్టీస్ కి చెప్తుంది. ఆ ప్రాపర్టీ రిలేటెడ్ ఏవి ట్రాన్సాక్షన్స్ మీరు చేయడానికి లేదు, బికాస్ ఇట్ ఈస్ ఇన్ అటాచ్మెంట్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్తుంది. మరి ఇప్పుడు ఆ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసేది ఎవడు? గాలికి వదిలేస్తారా? లేదు కదా. సో అలాంటి టైంలో కూడా అవసరం అనుకుంటే ఆ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి కోర్టు రిసీవర్ ని అపాయింట్ చేయొచ్చు. ఇది కూడా మధ్యంతర ఉత్తర్వులు అన్నట్టు, ఇంటరిమ్ ఆర్డర్ అన్నట్టు. లేదు జడ్జ్మెంట్ డెటార్ డిఫెండెంట్ కానీ ఎగ్జిక్యూషన్ టైమ్స్ లో అయితే జడ్జ్మెంట్ డెటార్ కానీ, మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎందుకు వచ్చిందని అడుగుతారేమో. ఆర్డర్ సెక్షన్ 51 లో మనం మోడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చదువుకుంటాం కదా. ఒక డిగ్రీని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే అందులో ఒక భాగంగా లాస్ట్ లో బై అపాయింటింగ్ ఏ రిసీవర్ అని చెప్పి అక్కడ చదువుకుంటాం. అంటే ఒక రిసీవర్ ని అపాయింట్ చేయమని అడుగుతూ కూడా ఒక డిగ్రీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు డిగ్రీ హోల్డర్ అనమాట. సో ఇది ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లోనే ఎక్కువ తటస్థపడుతుంది మనకి, రైట్? కానీ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే అక్కర్లేదు, సూట్ ప్రొసీడింగ్స్ లో కూడా కనిపిస్తాయి అనమాట.
తో జడ్జ్మెంట్ డెటార్ కానీ డిఫెండెంట్ కానీ తన ప్రాపర్టీస్ ఏమైనా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకో, ఆ ప్రాపర్టీని కోర్ట్ కస్టడీలోకి తీసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేయమని, దాని తగ్గ లావాదేవీలను చూడమని ఒక రిసీవర్ని అపాయింట్ చేస్తుంది. లేదు, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి అనుకోండి, ఐపీ పెట్టేస్తారు ఎవరో, ఐపీ పెట్టేస్తే అప్పుడు కూడా వారికి ఎన్న ప్రాపర్టీస్ ఉన్నాయి, వారి అసెట్స్ అన్ని, వారి లైబిలిటీస్ అన్ని, అవన్నీ చూడాల్సిన బాధ్యత కోర్ట్దే. బట్ కోర్ట్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ స్వయంగా వెళ్ళి అవన్నీ చూడలేరు కాబట్టి అగైన్ హీ అపాయింట్స్ అనదర్ ఆఫీసర్ లైక్ అండ్ అతని పేరే రిసీవర్ అనమాట. తో రిసీవర్ ని అలాంటి ప్రొసీడింగ్స్ లోను ఆ ప్రాపర్టీస్ కి సంబంధించిన లావాదేవీలు కూడా చూడడానికి అపాయింట్ చేయొచ్చు. లేదా క్రెడిటర్ కి క్రెడిటర్ లేకపోతే ప్లేంటిఫ్ కి, డిఫెండెంట్ కి ఉండిన ప్రాపర్టీస్ సంగతి ఏం తెలియలేదు అనుకోండి, కోర్టు అప్పుడు కూడా ఆర్డర్ చేస్తుంది, మీకు ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో కోర్టుకి తెలియచెప్పండి అని. తెలియచెప్పిన తర్వాత ఆ ప్రాపర్టీస్ మీకు కావాలి అవసరం అనుకుంటే సో కాల్డ్ డిఫెండెంట్ వాటిని డిస్పోజ్ ఆఫ్ చేసిస్తారో, ప్లేంటిఫ్ కి నష్టం కలిగిస్తాడు అనే అభిప్రాయం కనుక కోర్టుకు ఉండుంటే, అది ప్లేంటిఫ్ కనుక ప్రూవ్ చేసి ఉండుంటే, అప్పుడు కూడా వాటిని ఆ సో కాల్ డిఫెండెంట్ డీల్ చేయకూడదని చెప్పి డిఫెండెంట్ దగ్గర నుంచి తీసేసుకొని ఆ ప్రాపర్టీస్ ని ఒక రిసీవర్ కి అప్పచెప్తారు అనమాట. దాని తగ్గ లావాదేవీలన్నీ ఆ రిసీవర్ ని చూడమని. లేదా డిఫెండెంట్ అబ్స్కాండ్ అయిపోయినప్పుడు కూడా రిసీవర్ ని అపాయింట్ చేసుకోవచ్చు. డిఫెండెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఊరు నుంచి పారిపోయారు అనుకోండి, వారికి ఏదైనా ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయనుకో, అసలు ఉన్నాయో లేవో చూడడానికి, ఇన్ కేసు ఉంటే వాటి తగ్గ లావాదేవీలు అన్ని కోర్టుకి తీసుకొచ్చి చెప్పడానికి ఆ లెక్కలు అవన్నీ కూడా రిసీవర్ ని అపాయింట్ చేయవచ్చు అనమాట. సో రిసీవర్ ని ఎందుకు అపాయింట్ చేస్తారో ఐడియా వచ్చిందా అండి? Could I make this clear? Yes, madam. చలో, వెరీ గుడ్. సో దిస్ బీయింగ్ ద బ్యాక్గ్రౌండ్, మనం ఇప్పుడు రూల్స్ చదువుకుందాం రిసీవర్స్ కోసం. అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్స్. రూల్ 1, వేర్ ఇట్ అపియర్స్ టు ది కోర్ట్ టు బి జస్ట్ అండ్ కన్వీనియంట్. చాలా అవసరం అండ్ కోర్ట్ కన్వీనియన్స్ కోసం ఇటువంటి ఆర్డర్ ఇష్యూ చేయాలని చెప్పి కోర్ట్ భావిస్తే, కోర్ట్ మే ఆర్డర్ అపాయింట్ కోర్ట్ బై ఆర్డర్ అపాయింట్ రిసీవర్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డిగ్రీ అని చెప్పాను కదా. అది సూట్ల ప్రొసీడింగ్స్ లో నడుస్తుండగా, అంటే ఇంకా డిగ్రీ రాకముందుగానే సూట్ల ప్రొసీడింగ్స్ నడుస్తుండగా అయినా రిసీవర్ ని అపాయింట్ చేయొచ్చు. లేదా ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లో అయినా సరే రిసీవర్ ని అపాయింట్ చేయొచ్చు. ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ లేకపోయినా సరే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాపర్టీని సో కాల్డ్ జడ్జ్మెంట్ డేటా అది ఏమైనా చేస్తారు, డిస్పోజ్ ఆఫ్ చేసేస్తారో లేకపోతే అన్యాక్రాంతం చేస్తారు, ఇట్లా ఏమైనా డౌట్స్ ఉండినప్పుడు అప్పుడు కూడా డిగ్రీ వచ్చిన తర్వాత రిసీవర్ని అయితే కోర్ట్ అపాయింట్ చేస్తూ ఆర్డర్ పాస్ చేయొచ్చు అని చెబుతుంది అనమాట. ద కోర్ట్ మే అపాయింట్ రిసీవర్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీకి సంబంధించిన సరే, మే ఇట్ బి మూవబుల్, మే ఇట్ బి ఇమూవబుల్, రైట్, వెదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డిగ్రీ వచ్చే ముందైనా డిగ్రీ వచ్చిన తర్వాత అయినా సరే రిసీవర్ ని అపాయింట్ చేస్తుంది ఒక ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయమని, రైట్. ఇంకా ఏం చెప్తుంది, రిమూవ్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ద పొజిషన్ ఆర్ కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ. ఇప్పుడు రిసీవర్ ని అపాయింట్ చేయాలంటే ఏం చేస్తుంది, రిసీవర్ చేతిలో ప్రాపర్టీ పెట్టాలంటే అది ఒరిజినల్ గా హోల్డ్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉండినారో వారి దగ్గర నుంచి తీసుకోవాలి కదా. తో వారి దగ్గర నుంచి పొజిషన్ తీసుకుంటుంది, కస్టడీ తీసుకొని ఎవరికి ఇస్తుందంటే ఈ రిసీవర్ కి ఇస్తుంది. తో అటువంటి ఆర్డర్ కూడా కోర్టు పాస్ చేయొచ్చు అనమాట. వారి దగ్గర నుంచి కస్టడీ తీసుకొని రిసీవర్ కి ఇస్తున్నాను అన్నట్టు కూడా ఆర్డర్ పాస్ చేయొచ్చట. రిమూవ్ ఎనీ పర్సన్ ఫ్రమ్ ద పొజిషన్ ఆర్ కస్టడీ ఆఫ్ ద ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ కస్టడీలో ఉన్న ప్రాపర్టీ పొజిషన్ లో ఉండిన పర్సన్ ఎవరైతే ఉండినారో వారి దగ్గర నుంచి ఆ కస్టడీ తీసేసుకొని ఈ రిసీవర్ కి అప్పు చెప్తుంది అనమాట. సి ఏం చెప్తుంది, కమిట్ ద సేమ్ టు ద పొజిషన్, కస్టడీ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ ద రిసీవర్. సో వారి దగ్గర నుంచి అట్లా తీసేసుకున్న ప్రాపర్టీ ఎవరికి ఇస్తుందంటే ఆబ్వియస్ గా రిసీవర్ కి ఇస్తుంది అని చెప్తుంది. కమిట్ ద సేమ్ అంటే గివ్ ద సేమ్ టు ద పొజిషన్. ఎవరికి ఇస్తుంది, పొజిషన్ కి, కస్టడీకి, మేనేజ్మెంట్ కి ఇస్తుంది రిసీవర్ కి అనమాట. అంటే రిసీవర్ కి ఉన్న డ్యూటీస్ ఏంటి, ఆ ప్రాపర్టీని ప్రొసెస్ చేయొచ్చు, దాని కస్టడీ తీసుకోవచ్చు, దాన్ని మేనేజ్ చేయొచ్చు. సో వీటి రిలేటెడ్ ఆర్డర్స్ అన్ని కోర్టు ఇష్యూ చేయొచ్చు అనమాట. ఒక రిసీవర్ అపాయింట్ చేయొచ్చి వారికి ఈ ఆర్డర్స్ అయితే జారీ చేయొచ్చు అనమాట, రైట్. ఇంకా ఏం చెబుతుంది, దీలో కన్ఫర్ అపాన్ ద రిసీవర్ ఆల్ సచ్ పవర్స్ యాజ్ టు బ్రింగింగ్ అండ్ డిఫెండింగ్ సూట్స్. ఇప్పుడు రిసీవర్ కు ఉన్న పవర్స్ ఏంటి చెబుతుంది అనమాట. రిసీవర్ అనేది కోర్ట్ అపాయింట్ చేసిన ఆఫీసర్ అని చెప్పుకున్నాం కదా. సో వారికి ఆ ప్రాపర్టీ రిలేటెడ్, ఆ ప్రాపర్టీని డీల్ చేయడానికి ఏం పవర్స్ కన్ఫర్ చేస్తుంది, కన్ఫర్ చేయడం అంటే ఇవ్వడం అనమాట, ఏం పవర్స్ ఇస్తుంది అనేది ఈ డీలో చదువుకుంటాం మనం, రైట్. జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ కి ఈ పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ అండి. రిసీవర్ కోసం అడిగినప్పుడు పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ రిసీవర్ అడిగినప్పుడు పర్టికులర్ గా క్లాజ్ డి, రూల్ 1 క్లాజ్ డి మెన్షన్ చేయాలన్నమాట. సో ఏం చెప్తుంది డి అంటే, ఇట్ షాల్ కన్ఫర్, ఇట్ ఆబ్వియస్లీ కోర్ట్ అనమాట. కోర్ట్ కన్ఫర్స్ అపాన్ ద రిసీవర్
All such powers దేని నిమిత్తం as to bringing and defending suits. ఆ ప్రాపర్టీ రిలేటెడ్ ఏమైనా సూట్ ఫైల్ చేయాలన్నా ఫైల్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ సూట్ ఫైల్ అయితే దాన్ని డిఫెండ్ చేయొచ్చు. టు బ్రింగ్ సూట్ ఆర్ డిఫెండ్ సూట్ అనమాట, బ్రింగింగ్ అండ్ డిఫెండింగ్ సూట్స్. అండ్ ఫర్ ది రియలైజేషన్, మేనేజ్మెంట్, ప్రొటెక్షన్, ప్రిజర్వేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఏమైతే నిందో దాన్ని రియలైజ్ చేయడం అంటే దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్, రెంట్స్, ఎరియర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకోవడాన్ని కలెక్ట్ చేయడాన్ని రియలైజేషన్ అంటారనమాట. సో రియలైజేషన్, మేనేజ్మెంట్, ఆ ప్రాపర్టీని మేనేజ్ చేయాల్సి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ షాపింగ్ మాల్ ఇలాంటివి ఏవో సీజ్ చేసేసింది అనుకో, కోర్ట్ రిసీవర్కి అప్పచెప్పింది అనుకో, దాన్ని మేనేజ్ చేయాలి కదా. సో అటువంటి ఆ ప్రాపర్టీ రిలేటెడ్ మేనేజ్మెంట్, ప్రొటెక్షన్, తీసుకున్న ప్రాపర్టీని ఇతను ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేయాలి కదా, అతని సొంత ప్రాపర్టీ కాదు కదా, వేరొకరి ప్రాపర్టీ కదా. సో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా, అండ్ ఆ ప్రొటెక్ట్ చేస్తూ ఏమైనా పనులు చేపట్టాలన్నా ఆ పవర్స్ కూడా కోర్ట్ అతనికి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రిజర్వేషన్ అంటే చెప్పాను నేను, లాంగ్ టైం కస్టడీలో పెట్టుకొని జాగ్రత్తగా కాపాడడాన్ని ప్రిజర్వేషన్ అంటారు, రైట్. అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ, ఇంకా ప్రాపర్టీని ఏమైనా డెవలప్ చేయాలంటే అట్లా డెవలప్ చేసే అధికారం కూడా రిసీవర్కి, పవర్ కూడా రిసీవర్కి ఉంటుందట. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ, ది కలెక్షన్ ఆఫ్ ద రెంట్స్ అండ్ ప్రాఫిట్స్, దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్, రెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసే పవర్ ఉంటుంది రిసీవర్కి. అండ్ ద అప్లికేషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ సచ్ రెంట్స్ అండ్ ప్రాఫిట్స్, ఆ రెంట్స్ ప్రాఫిట్స్ ని ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేసే, అంటే కరెక్ట్ వేలో కూడా డిస్పోజ్ ఆఫ్ చేసే రైట్స్ ఉంటాయి. అంటే దాని నిమిత్తం ఇంకా ఏమీ లావాదేవీలు లేవనుకున్నా అవి తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ చేస్తారు. లేదు ఆ ప్రాపర్టీ రిలేటెడ్ ట్యాక్సెస్ ఇలాంటివి ఏమైనా పే చేయాలనుకో, రెంట్స్ నుంచో ప్రాఫిట్స్ నుంచో పే చేస్తారు అనమాట. ఆ పవర్ కూడా రిసీవర్కి ఉంటుంది. అండ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ యాజ్ ఆనర్ హిమ్సెల్ఫ్ హ్యాస్, ఆ ప్రాపర్టీ రిలేటెడ్ ఏమైనా డాక్యుమెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలనుకో, ఆనర్ కి ఎంత పవర్ ఉంటుందో ఒక డాక్యుమెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి రిసీవర్ కి కూడా అంతే పవర్ ఉంటుంది, దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేయడానికి అని చెబుతోంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అస్ ఆనర్ హిమ్సెల్ఫ్ హ్యాస్, ఆనర్ కి ఎలాంటి రైట్స్ అయితే ఉంటాయో అటువంటి రైట్స్ కూడా ఈ రిసీవర్ కి ఉంటాయి అనమాట. ఆర్ సచ్ ఆఫ్ దోస్ పవర్స్ అస్ అ కోర్ట్ థింగ్స్ ఇట్, ఈ అన్ని పవర్స్ కాకుండా ఇంక ఇతర ఏదైనా పవర్ ఇవ్వాలని కోర్టు భావిస్తే ఆ పవర్ కూడా రిసీవర్ మీద కన్ఫర్ చేయొచ్చు అని చెబుతోంది ఈ రూల్, రైట్. అండ్ దెన్ రూల్ 2 చెబుతుంది, నథింగ్ ఇన్ దిస్ రూల్ షల్ ఆథరైజ్ ద కోర్ట్ to remove from the possession or custody of property any person whom any party to the suit has not a present right so to remove. సో ఇక్కడ ఆ ప్రాపర్టీని జప్తు చేసుకోవచ్చు, అతని పొజిషన్ లో పెట్టుకోవచ్చు అని చెప్పింది కదా. కానీ ఎలాంటి ప్రాపర్టీ జోలికి ఆ రిసీవర్ వెళ్ళడానికి లేదంటే, ఏ ప్రాపర్టీ మీద రైట్ ఆ సో కాల్డ్ డిఫాల్టర్ కి ఉండినదా, అంటే ఎవరి దగ్గర నుంచి ప్రాపర్టీ తీసుకున్నారో వారికి ఆ ప్రాపర్టీ మీద రైట్ లేనప్పుడు రిసీవర్ కి ఏముంటది, సో అలాంటి ప్రాపర్టీస్ జోలికి రిసీవర్ వెళ్ళొద్దు అని చెబుతుంది అనమాట, రైట్. అది రూల్ 2. సో కోర్టు ఆథరైజ్ చేసింది కదా అని ఆథరైజేషన్ అతనికి చెందని ప్రాపర్టీస్ పట్ల కూడా చెల్లుతుంది అని అనుకోవడం తప్పు. అలాంటి రైట్స్ కోర్ట్స్ కు ఉండదు, కోర్టు కన్ఫర్ చేయదు అని చెప్తుంది. నథింగ్ ఇన్ దిస్ రూల్ షల్ ఆథరైజ్ ద కోర్ట్స్ కి అలాంటి పవర్ అయితే ఇవ్వదట. టు రిమూవ్ ఫ్రమ్ ద పొసెషన్ ఆర్ ద కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ ఎనీ పర్సన్ whom any property to the suit has not a present right. సూట్ లో పార్టీస్ టు ది సూట్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, సంబంధించినవి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి అగెన్స్ట్ గా ప్రొసీడ్ అవ్వమని ఇదేం చెప్పట్లేదు. ఈ రూల్ తీసుకెళ్లి వాటికి కూడా అప్లై చేయకండి అని చెబుతుంది అనమాట, రైట్. దట్ ఈస్ రూల్ 1. అండ్ రూల్ 2 చెప్తుంది రెమ్యూనరేషన్ ఇస్ నథింగ్ బట్ పే అనమాట. రిసీవర్ ని అపాయింట్ చేస్తే ఊరికే చేయరు కదా వారు పనులు, వారికి ఎంతో కొంత ఫీ పే చేయాలి కదా, ఆ పేమెంట్ కోసం చెబుతుంది అనమాట. ద కోర్ట్ మే బై జనరల్ ఆర్ స్పెషల్ ఆర్డర్ ఫర్ ద అమౌంట్ టు బి పేడ్ యాజ్ రెమ్యూనరేషన్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద రిసీవర్. ఏం చెప్తుంది, కోర్టే ఆర్డర్ చేస్తుంది అనమాట. అతనికి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వాలి అనేది ఫిక్స్ చేసి కోర్టే ఆర్డర్ చేస్తుంది. కోర్టు ఆర్డర్ చేస్తుందని చెప్తారు కానీ ఎవరు పే చేయాలి అనేది ఇక్కడ చెప్పరు. ఎవరు పే చేస్తారండి అతని రెమ్యూనరేషన్? ఎనీ ఐడియా? రెండు పార్టీస్ ఉంటాయి కదా సూట్ లో, ఏ పార్టీ? పిటిషనర్ ప్లెయింటిఫ్ మేడం. నో, దట్ ఇస్ రాంగ్. డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారు మాత్రమే పెట్టుకోవాలి అవన్నీ. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఇస్ హిస్ లయబిలిటీ కదా,
అతను ఇంప్రాపర్ గా ఉండడం మూలంగానే రిసీవర్ని అపాయింట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ ఖర్చులన్నీ ఆ సో కాల్డ్ జడ్జ్మెంట్ డెటార్ అయితే జడ్జ్మెంట్ డెటార్, లేదంటే ఏ పార్టీ అయితే అప్లై చేసుకున్నారో ఆ పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. రైట్, దిస్ ఇస్ అబౌట్ రెమ్యూనరేషన్. అండ్ దెన్ డ్యూటీస్ చెప్తారు. ఇప్పుడు మనం పైన పవర్స్ చదువుకున్నాం, 1D లోను 1 క్లాస్ Dలోను పవర్స్ ఆఫ్ ద రిసీవర్ చదువుకుంటాం. ఇప్పుడు రిసీవర్కి ఉండిన బాధ్యతలు ఏమిటి, డ్యూటీస్ ఏమిటి అనేది రూల్ 3లో చెబుతుంది అనమాట. ఎవ్రీ రిసీవర్ సో అపాయింటెడ్ షాల్ ఫర్నిష్ such security if any as the court thinks fit duly to account for what he shall receive in respect of the property. ఎవరు సెక్యూరిటీ చూపించాలండి? ఆబ్వియస్లీ రిసీవర్ చూపించాలి ఇక్కడ సెక్యూరిటీ. దేని నిమిత్తం అంటే ఇప్పుడు రిసీవర్ చేతిలోనూ అంత ప్రాపర్టీ పెడుతున్నారు. ఇతను మంచి వ్యక్తో చెడ్డ వ్యక్తో ఆ ప్రాపర్టీ అతని పర్సనల్ యూస్ కి వాడుకొని ఇతను అమ్మేసుకొని ఇతనుకున్న పవర్స్ తోను ఆ డబ్బు పట్టుకొని అతను పారిపోతే, లేదంటే అవన్నీ మిస్యూజ్ చేస్తే అప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? అందుకని ఏం చెప్తుందంటే, మీకు ఎంత ప్రాపర్టీ వర్త్ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నానో అంత ప్రాపర్టీ వర్త్ సెక్యూరిటీ కోర్టుకి చూపించండి. అంటే మీరు డిఫాల్ట్ చేయరండి, మీరు అవి పట్టుకొని పారిపోరు అని చెప్పి కోర్ట్కి సెక్యూరిటీ చూపించమని అడుగుతుంది అనమాట. రిసీవర్ని అడుగుతుంది తన పర్సనల్ ప్రాపర్టీస్ నుంచి సెక్యూరిటీ చూపించమని. తనకు అప్పగించిన బాధ్యతలు పర్ఫెక్ట్ గా నిర్వహిస్తారు, ఆ ప్రాపర్టీస్ నేమి తను మిస్యూజ్ చేయరు, లేకపోతే సెల్ఫ్ యూజ్ చేసుకోరు అని చెప్పి సెక్యూరిటీ కోసం అడుగుతుంది అనమాట. One second. See, you're having so much of time. Leave me for a moment. But today driver is coming and he's coming in 10 minutes. Because traffic is beautiful. I'll speak to him. Don't worry. Arey, wait for a few minutes, please. Yeah, come on. Very sorry. Very sorry. Yeah? My kid is getting late to school. Like, so ఇక్కడ ఏం చెప్తారు? డ్యూటీస్ కోసం కదా. డ్యూటీస్ చెప్తారు. రిసీవర్ డ్యూటీస్ ఏమిటి అనేది రూల్ 3లో చెబుతారు అనమాట. ఏం చెప్తున్నారు? ఫర్నిష్ సెక్యూరిటీ ఇఫ్ ఎనీ as the court thinks fit duly to account for what he shall receive. అంటే అతనికి రిసీవర్ గా ఏ ప్రాపర్టీ నిమిత్తం బాధ్యతలు చెప్తున్నారో అంత ప్రాపర్టీ వర్త్ సెక్యూరిటీ అతని పర్సనల్ సెక్యూరిటీ నుంచి చూపించమని అనమాట. లేదంటే అతను ఏమైనా అతను మిస్యూజ్ చేస్తారేమో అని కోర్టుకి హామీ ఇవ్వమని అడుగుతారు అనమాట రిసీవర్ ని. రైట్, అది ఫస్ట్ డ్యూటీ. అడిగినప్పుడు ఆ హామీ రిసీవర్ చూపించి తీరాల్సిందే కోర్టుకి. రైట్, ఇంకా సబ్మిట్ హిస్ అకౌంట్స్ ఎట్ సచ్ పీరియడ్స్ అండ్ ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ అ కోర్ట్ డైరెక్ట్స్. కోర్ట్ ఏం చెప్తుంది? ఆ ప్రాపర్టీ రిలేటెడ్ అకౌంట్స్ లావాదేవీలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్తుంది కదా. సో ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ద రిసీవర్ టు సబ్మిట్ ఆల్ దోస్ అకౌంట్స్ టు ది కోర్ట్ అనమాట. అది సబ్ రూల్ 2 క్లాస్ బిలో చెబుతారు. రైట్, ఇంకా ఏం చెప్తున్నారు? సబ్మిట్ హిస్ అకౌంట్స్ ఫర్ సచ్ పీరియడ్స్ అండ్ ఇన్ సచ్ ఫార్మ్ as a court directs and then pay the amount due from him as a court directs. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్స్ అవన్నీ ఉంటాయి కదా, రెంట్స్ ప్రాఫిట్స్ ఎమాల్మెంట్స్ ఏమైనా కనుక అతను కలెక్ట్ చేస్తే అవన్నీ తీసుకొని వచ్చి కోర్టులోనే డిపాజిట్ చేయాలి, కోర్టుకి ఇచ్చేసేయాలి అనమాట అమౌంట్స్ అంతా. అంటే డీలో చెప్తారు, బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఒకేషన్ టు ద ప్రాపర్టీ బై హిస్ విల్ఫుల్ డిఫాల్ట్ ఆర్ గ్రాస్ నెగ్లిజెన్స్. అతను ఏమైనా నెగ్లిజెంట్ గా వ్యవహరించడం మూలంగా ఆ ప్రాపర్టీకి ఏదైనా లాస్ డ్యామేజ్ జరిగింది అనుకోండి, అవన్నిటిని ఇతనే భర్తీ చేయాలన్నమాట. బికాస్ ఆఫ్ హిస్ నెగ్లిజెన్స్ లాస్ ఇస్ అకర్ టు ఎనీ ప్రాపర్టీ. కాబట్టి ఇతనే ఆ లాస్ ని భర్తీ చేయాలని చెబుతారు అనమాట. అది విల్ఫుల్ నెగ్లిజెన్స్ అయినా అయిండొచ్చు, లేదంటే గ్రాస్ నెగ్లిజెన్స్ అంటే జనరల్ గా నెగ్లెక్ట్ చేసి దాన్ని పట్టించుకోవడం మానేయడం మూలంగా ఆ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ జరిగింది అనుకోండి, ఆ డ్యామేజ్ అంతా ఇతనే భర్తీ చేయాలని చెప్తారు అనమాట. ఇందులో విల్ఫుల్ డిఫాల్ట్ లో కన్సిడర్ చేయాల్సింది ఏముంటుందంటే, విల్ఫుల్ డిఫాల్ట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు అతనికి ఒక ప్రాపర్టీ అప్పచెప్తారు, కొన్ని ఇల్లులు అప్పచెప్పారు, పార్టీస్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే డిస్ప్యూట్ లో ఉన్నాయో సూట్ లోను వాటిని తీసుకొచ్చి రిసీవర్ కి అప్పచెప్పింది కోర్టు. ఇప్పుడు దాని తాలూకా రెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో రిసీవర్ కలెక్ట్ చేయాలి, అవి కలెక్ట్ చేయలేదు, అది విల్ఫుల్ డిఫాల్ట్. లైక్ అతను చేయాల్సిన బాధ్యత అది, కానీ అతను చేయలేదు అనమాట. సో ఇటువంటివన్నిటికి అటువంటివి కూడా అప్పుడు కలెక్ట్ చేయనందుకు ప్రాపర్టీ వర్త్ ఆ రెంట్స్ రిలేటెడ్ గా ఎంతైతే లాస్ వచ్చిందో అవన్నీ ఇతని పాకెట్ నుంచే పే చేసి తీరాలన్నమాట. సో అది చెప్తోంది క్లాస్ డి.
రైట్. అండ్ దెన్ 4 చెప్తుంది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రిసీవర్స్ డ్యూటీస్. సరే, ఇవన్నీ డ్యూటీస్ ఇచ్చాను, ఇన్ని రకాల డ్యూటీస్ ఇచ్చాను, పైన క్లాజెస్ A to D నుంచి వరకు డ్యూటీస్ మెన్షన్ చేశారు రిసీవర్వి. అతను ఆ బాధ్యతలు నిర్వహించకపోతే ఏంటి అంటే పరిస్థితి, కోర్టు అతని జుట్టు పట్టుకొని కంపల్సరీ ఎన్ఫోర్సే చేయిస్తుంది అని చెప్తారు. అది నా చేస్తే చేస్తాను, చేయకపోతే చేయను అన్నట్టు లేదు. చేయకపోతే ఖచ్చితంగా చేయిస్తుంది అని చెప్తుంది. ఎట్లా చేయిస్తుంది అనేది ఈ రూల్ 4 లో చెబుతుంది అనమాట. వేర్ రిసీవర్ ఫెయిల్స్ టు సబ్మిట్ హిస్ అకౌంట్స్, అంటే ఏ డ్యూటీస్ ని నిర్వహించకపోతే ఎట్లా ఎన్ఫోర్స్ చేస్తుంది అనేది ఇక్కడ చెప్తుంది. వేర్ రిసీవర్ ఫెయిల్స్ టు సబ్మిట్ హిస్ అకౌంట్స్ at such periods and in such form as the court directs, fails to pay the account dues from him as a court thinks. అతను ఏమైతే అకౌంటబుల్ గా ఉండినాడో అవన్నీ తీసుకొచ్చి కోర్ట్ కి పే చేయలేదు అనుకోండి ఆ తరుణంలో, ఆర్ ఒకేషన్ లాస్ట్ ది ప్రాపర్టీ బై హిస్ విల్ఫుల్ డిఫాల్ట్ ఆర్ గ్రాస్ నెగ్లిజెన్స్, ఆ ప్రాపర్టీకి ఎంతో కొంత అతని నెగ్లిజెన్స్ మూలంగా లాస్ కండక్ట్ చేశాడు అనుకోండి, దాన్ని ఎలా భర్తీ చేస్తుంది కోర్ట్ అంటే ద కోర్ట్ మీ డైరెక్ట్ హిస్ ప్రాపర్టీ టు బి అటాచ్డ్. హిస్ ప్రాపర్టీ రిసీవర్స్ సెల్ఫ్ ప్రాపర్టీ అనమాట, సెల్ఫ్ ఓన్ ప్రాపర్టీ. ద కోర్ట్ మీ డైరెక్ట్ హిస్ ప్రాపర్టీ టు బి అటాచ్డ్ అన్ని సెల్ సచ్ ప్రాపర్టీ అటాచ్ చేస్తుంది. అటువంటి ప్రాపర్టీస్ అమ్మేసి ఆ నష్టం ఏమైతే ఉందో అది భర్తీ చేస్తుంది. ఇంకా మిగిలిపోయిన అమౌంట్ ఏదైనా ఉంటే అది రిసీవర్ కి తిరిగి ఇచ్చేస్తుంది. అండ్ మే అప్లై ద ప్రొసీడ్స్ టు మేక్ గుడ్ ఎనీ అమౌంట్ ఫౌండ్ టు బి డ్యూ ఫ్రమ్ హిమ్. అతని నుంచి డ్యూగా ఉండిన అమౌంట్ ఏమైతే ఉండినాయో అతని ప్రాపర్టీస్ అటాచ్ చేసి అమ్మేసి, అటాచ్ చేసి అమ్మేసి లాసెస్ ఏవైతే ఉండినాయో అవి భర్తీ చేస్తుంది. అవి భర్తీ చేయగా ఇంకా మిగిలిన అమౌంట్ ఏమైతే ఉందో తిరిగి అతనికి ఇచ్చేస్తుంది అని చెప్తుంది. ఆర్ ఎనీ లాస్ అకేషన్ బై హిమ్ అండ్ షాల్ పే ద బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ, ఏదైనా మిగిలితే కనుక రిసీవర్ కి ఇచ్చేస్తుంది అని చెప్తుంది. Where collector may appoint when collector may be appointed as a receiver. ఈ లాస్ట్ రూల్ ఏం చెప్తుంది అంటే జనరల్ గా రిసీవర్ కోర్ట్ వెరీ సారీ. సో ఈ రూల్ 5 ఏం చెప్తుంది, వెన్ కలెక్టర్ మే బి అపాయింటెడ్ as a రిసీవర్. ఇప్పుడు రిసీవర్ గా కలెక్టర్ ని ఎప్పుడు అపాయింట్ చేయొచ్చు అని చెప్తుంది. ఎప్పుడు అపాయింట్ చేస్తుంది అంటే సూట్ లో ఉండిన ప్రాపర్టీ గవర్నమెంట్ కి కనుక రెవెన్యూ జనరేట్ చేస్తున్న ప్రాపర్టీస్ అయితే అటువంటి ప్రాపర్టీస్ ని డీల్ చేయడానికి కలెక్టర్ నే రిసీవర్ గా అపాయింట్ చేస్తుంది అని చెప్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్డర్ 40. క్లియర్ అండి? Yes, ma'am. Yes, ma'am. Yes, I think order 40 is రిసీవర్ possible. ప్రాపర్టీ లేకపోతే లాస్ట్ పాయింట్ ఒక్కసారి చెప్తారా? లాస్ట్ పాయింట్ ఒక్కసారి చెప్తారా? రిసీవర్ గా కలెక్టర్ ని అపాయింట్ చేస్తుంది. జనరల్ గా ఏ పర్సన్ అయినా కలెక్టర్ కింద అపాయింట్ చేయొచ్చు as an officer of the court. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైతే ఉండినారో వారినే రిసీవర్ కింద కోర్ట్ అపాయింట్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎలాంటి సందర్భాల్లో కలెక్టర్ ని రిసీవర్ కింద ఎలాంటి సందర్భంలో కలెక్టర్ ని రిసీవర్ కింద అపాయింట్ చేస్తుందంటే, ఇప్పుడు కోర్టులోను ఇష్యూలో ఉండిన ప్రాపర్టీస్ ఏవైతే ఉండినాయో అవి గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ చేస్తున్న ప్రాపర్టీస్ అనుకోండి. అటువంటి ప్రాపర్టీస్ నిమిత్తం అయితే కలెక్టర్ ని అపాయింట్ చేస్తుందని. I'll read the rule for you. Where the property is land paying revenue to the government, ఏదైతే ఆ ప్రాపర్టీ ఉండిందో సూట్ లో డిస్ప్యూట్ లో ఉండిన ప్రాపర్టీ లేదంటే దాని నిమిత్తం రిసీవర్ ని అపాయింట్ చేయాలని కోర్టు అనుకున్న ప్రాపర్టీస్ ఏవైతే ఉండినాయో అవి గవర్నమెంట్ కి రెవెన్యూ పే చేస్తున్న ల్యాండ్స్ అనుకోండి అవి. ఆర్ ల్యాండ్ ఫ్రమ్ విచ్ రెవెన్యూ హ్యాస్ బిన్ అసైన్డ్ ఆర్ రిడీమ్డ్ ఆర్ కలెక్టెడ్ అనమాట. ఆల్రెడీ అసైన్ చేస్తున్నది కలెక్టర్ రిడీమ్ కూడా చేసుకొని ఉంది అనుకో అలాంటి రెవెన్యూ. అండ్ ద కోర్ట్ కన్సిడర్స్ దట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ కన్సర్న్ విల్ బి ప్రమోటెడ్ బై ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కలెక్టర్. అవి చాలా పర్టికులర్ గా కలెక్టర్ డీల్ చేస్తేనే పక్కాగా డీల్ చేయగలరు, పర్ఫెక్ట్ గా డీల్ చేయగలరు అని చెప్పి కోర్ట్ భావించినప్పుడు, బికాస్ అందులోనూ గవర్నమెంట్ కి జనరేట్ అవుతున్న రెవెన్యూ రిలేటెడ్ థింగ్స్ ఉండినాయి కాబట్టి అది కలెక్టర్ బాధ్యత. కాబట్టి ఆ కలెక్టర్ కి దాని రిలేటెడ్ గా ఐడియా ఉంటుంది కాబట్టి అకౌంట్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ ల్యాండ్స్ కి సంబంధించి ఆ రైట్స్ అవన్నీ తో కలెక్టర్ కి బాగా తెలుస్తుంది కాబట్టి రిసీవర్ గా కలెక్టర్ నే అపాయింట్ చేస్తారు. తో అటువంటి ల్యాండ్స్
ఆ కలెక్టరే జప్తు చేసుకొని దాని రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే కలెక్టరే జరిపిస్తారు. ఆ ల్యాండ్ రిలేటెడ్ రెవెన్యూ కలెక్ట్ చేయడం, గవర్నమెంట్ కి కలెక్ట్ చేసిన దాని నుంచి ఆ రెవెన్యూ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది పే చేయడం, ఇవన్నీ పనులు కలెక్టరే చేస్తారు. ఈస్ రూల్ 5. క్లియరా అండి? కలెక్టర్ ప్రాపర్టీ లేకపోతే మ్యామ్. మీరు ఇలా అబ్సర్డ్ గా ఎలా అడుగుతారు? ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రాపర్టీ లేకపోతే రిసీవర్ సంగతి ఎందుకు వస్తుంది? రిసీవర్ నేను పాయింట్ చేసింది ప్రాపర్టీ తాలూకా లావాదేవీలు చూడడానికే కదా అండి. సో మేడం, ప్రాపర్టీ కలెక్టర్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ప్రాపర్టీ టు హిమ్? I didn't get you doubt. Yes, collector is a government officer. అయితే ప్రాపర్టీ ఉండకపోవచ్చు కదా మేడం. ఏ ప్రాపర్టీ మేడం ఉండదండి. కలెక్టర్ ప్రాపర్టీ కాదు మేడం, గవర్నమెంట్ ప్రాపర్టీ చెప్తున్నారు మేడం గారు. గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాపర్టీకి దానికి రిసీవర్ గా అపాయింట్ అయినప్పుడు దాని నుంచి ఫండ్స్ వచ్చే జనరేషన్ ని గవర్నమెంట్ కి తిరిగి కట్టేదానికి కలెక్టర్ అపాయింట్ చేయడం. Having property is a condition to the appointment of receiver.